రైట్ డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024పై కాసేపట్లో సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం వీటిపై వాదనలు విననుంది. ప్రశ్నాపత్రం లీక్ అయిందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. పార్లమెంటులోనూ విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. పిటిషన్లపై ఇప్పటికే ఎన్టీఏ, కేంద్ర విద్యాశాఖ ప్రమాణ పత్రాలు దాఖలు చేశాయి. పరీక్ష రద్దు చేస్తే నిజాయితీగా రాసిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తున్నందున పరీక్ష రద్దు చేయకూడదని తమ స్పందనల్లో పేర్కొన్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియను నిలుపుదల చేయాలని వేసిన పిటిషన్లపై స్టే ఇవ్వడానికి గత నెల 21న సుప్రీంకోర్టు నిరాకరించింది. పెండింగ్ పిటిషన్లపై తీర్పునకు లోబడి ప్రవేశ ప్రక్రియ ఉంటుందని కూడా తెలిపింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర కోర్సులో ప్రవేశం కోసం మే 5న ఎన్టీఏ నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష 571 నగరాల్లోని 4750 కేంద్రాల్లో జరిగింది. 23 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షను రాశారు.